23-25 బ్యాచ్లో ఏపీఆర్జేసీ ఎంపీసీ గ్రూప్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. అయితే రీసెంట్గా మా జూనియర్స్ అండ్ మా సార్ వాళ్ళ స్టేటస్ స్టోరీలో మా కాలేజ్ గురించి అలానే స్టూడెంట్స్తో ఎలక్ట్రికల్ వర్క్ చేపిస్తున్నారని చెప్పేసి పోల్ మీద ఫోటో పెట్టేసి నా పేరు వేశారు. అయితే దానికి నాకు ఇప్పుడు సంబంధం లేదు, కావాలని వేశారు. అయితే నేను ఆ రోజే మళ్ళీ మా సార్కి కాల్ చేసి అడిగితే బై మిస్టేక్ వచ్చింది, నెక్స్ట్ టైం నుంచి రానేమో, ఇంక నుంచి ఏది కూడా వేయము అని చెప్పేసి చెప్పారు. అయితే దాని మీద ఈరోజు తహసీల్దార్ గారికి కంప్లైంట్ లో నా పేరు వచ్చిందని చెప్పి అది దానికి నాకు ఇంత సంబంధం. ఏ పేపర్లు వచ్చింది సార్? ప్రజారక్ష అండ్ సంథింగ్ పేపర్లు వచ్చింది. అది పేపర్ పేర్లని గుర్తులేదు. నీకు ఎలా తెలిసింది పేపర్లు వచ్చినట్టుగా? అంటే రమేష్ నాయక్ సార్ అని మా లైబ్రరీ సార్ వాళ్ళు ఇస్తుంటారు. అయితే స్టేటస్ పెట్టున్నారు సార్. నీ కంప్లైంట్లో కూడా అవే పేర్లు రాసావా, ఇంకా పేర్లు ఉన్నాయి పేపర్ పేర్లు? పేపర్ పేర్లు అయితే ఆంధ్రప్రదేశ్ సంథింగ్ ఉంది సార్. ప్లస్ మాకు సునీత మేడము, రమేష్ నాయక్ సార్, శ్రీ నాయక్ సార్. ఇంకా ఏ పేపర్లు వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్, ఇంకా ప్రజారక్ష. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా మేడం కూడా ఏ రోజు కూడా ఎవరి చేత కూడా పని చేపిందని అయితే ఏముండదు. నాకు తెలిసినట్టు మేడం చేపించేది ఓన్లీ ఎన్ఎస్ఎస్ యూనిట్, అది కూడా మేము ఎన్ఎస్ఎస్లో ఉన్నాం కాబట్టి చేపిస్తారు. అంతేగాని ఏ రోజు కూడా ఏ పని చేయమని కానీ పర్టికులర్గా మీరు చేయాలని కానీ ఉండదు. మీ ప్రిన్సిపల్ గారు ఎవరు? సరోజిని గారు. ఎప్పుడైనా స్టూడెంట్స్ చేత కరెంట్ పనులు చేయించారా? పోల్ ఎక్కించి చేయించలేదు. పేపర్లో వచ్చింది పోల్ ఎక్కిరు పిల్లలు కరెంట్ పని చేస్తున్నారని పేపర్లో వచ్చింది కదా, ఆ స్టూడెంట్ ఎవరు ఏంటిది నీకేమైనా తెలుసా? అయ్యారు. నీవు కాదు.